Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? సో నేనైతే చాలా బాగున్నాను. ఇంకా అలా చెప్తున్నానే కానీ కొంచెం అయితే బాగా ఏం లేనండి. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే పాలు కాగబెట్టానండి. ఇంకా తర్వాత మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టి ఇచ్చేసాను. ఇంకా బయట ఆల్రెడీ పనంతా కంప్లీట్ చేసుకొని ఇంట్లోకి వచ్చేసాను. ఇంకా తర్వాత ఇక్కడ ఇల్లు ఉడవడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా నిన్న నైట్ బోళ్ళు అవి కూడా ఏం తోమలేదు, ఇంక ఇప్పుడే తోముకోవాలి. ఫస్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ టీ కోసం అయితే అడుగుతూనే ఉంటారు పొద్దున్నే. ఇంకా లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకొని కూర్చుంటారు. అందుకనేసి తనకి టీ అయితే పెట్టించేసానండి. ఇంక ఇక్కడ ఇల్లు ఉడవడం అయితే స్టార్ట్ చేశాను. నేను లేవగానే ఇంకా నాతో పాటు మా బాబు అయితే లేస్తాడండి. ఏది ఏమైనా సరే మా పాప అయితే ఇంకా నెమ్మదిగా లేస్తుంది, కానీ బాబు అయితే అసలు ఇంకా లేచి ఒక్క పని కూడా సరిగా చేసుకునేవాడు. ఇక్కడ చూడండి, మా బాబు అయితే ఈరోజు ఫస్ట్ టైం నడిచాడండి. ఇంకా నిల్చున్నాడు, అలానే 2-3 అడుగులు వేసి ఇంకా కూర్చున్నాడండి. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. ఇంకా మళ్ళీ నడుస్తాడేమో వీడియో తీద్దామనేసి అనుకుంటే అస్సలు నడవట్లేదండి. ఇంకా నిన్న నైట్ కూడా ఒక 2-3 స్టెప్స్ అయితే వేశాడు, కానీ మేము ఎప్పుడు వీడియో తీద్దామన్నా కానీ అసలు నడవకుండా కూర్చుంటున్నాడండి. ఇక్కడ మా హస్బెండ్ ఏమో టీ తాగొచ్చి ఇంకా టీ గ్లాస్ సింక్లో వేసేసారు. ఇంకా మా బాబు నడుస్తుంటే మా హస్బెండ్ కూడా నడిపిద్దామని ఒకసారి అయితే ట్రై చేశాను, కానీ ఇంకా తను నడవట్లేదండి. ఇంకా వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడే నడుస్తారు కదా పిల్లలు అయితే. ఇంకా మనం వీడియో ఆన్ చేసినప్పుడు అయితే ఇంకా అస్సలే నడవరండి, వాళ్ళకి ఏదో తెలిసినట్టే చేస్తారు అన్నీ. ఇక్కడ చూడండి, ఈ బల్ల అయితే నైట్ బొమ్మలన్నీ అలానే పెట్టి పడుకున్నామండి సరదకుండా. ఇంకా పొద్దున ఇవన్నీ తీస్తున్నాను. ఇంకా తీసి ఈ బెడ్ మొత్తం దులిపేసి బెడ్షీట్ అయితే వేస్తున్నాను. పిల్లలు అయితే ఎప్పుడు దీని మీదే ఉంటారు. ఇంకా పాపనైతే బాగా దీని మీద ఎక్కువ డస్ట్ పడుతూ ఉంటుందండి, ఎంత దులిపినట్టే ఉండదు. ఇంకా ఈ మధ్యలో అయితే ఒక 2-3 డేస్ అవుతుంది దీని మీద బెడ్షీట్ వేయక. ఇంకా నిన్న ఒక వీడియోలో చెప్పాను కదా అస్సలు హెల్త్ బాగాలేదని. ఇంక ఇప్పుడిప్పుడే కొంచెం అయితే సెట్ అయిపోయిందండి. హెల్త్ అయితే బాగానే ఉంది, కానీ మనసు అస్సలు బాగాలేదండి. ఎందుకో ఏమో అసలు ఏదో ఆలోచనలు, ఇంకా కొంచెం ఏదో బాధగా ఉంటుంది. అసలు నాకే అర్థం అవ్వట్లేదు నాకు ఏమైందా అనేసి. ఇంకా ఇద్దరు పిల్లలు లేనప్పుడైనా అందరూ సూటిపోటి మాటలు అలా ఇలా అంటున్నప్పుడన్నా ఇంత బాధపడలేదండి నేనైతే. కానీ ఇప్పుడు ఎందుకో ఒక 1 వీక్ 10 డేస్ అవుతుందండి. అసలు మనసు ఎందుకో బాధగా ఉంటుంది. అసలు ఏమైందో నాకే అర్థం అవ్వట్లేదు. డల్గా ఉంటున్నాను, ఏ పని సరిగా చేయబుద్ధి అవ్వట్లేదు, ఇంట్రెస్టే రావట్లేదండి. ఇంకా ఇలా అయితే కష్టం. నార్మల్ స్టేజ్కి వచ్చేయాలి అని నాకు నేనే అనుకుంటూనే ఉన్నాను, కానీ ఇంకా ఎందుకో ఇలా అవుతుంది అర్థం అవ్వట్లేదు అస్సలే. మా హస్బెండ్ కూడా తిడుతూనే ఉన్నారు, ఏమైంది అసలు నీకు, డల్గా ఉన్నావు ఎందుకు, 2 పిల్లలు ఉన్నారు మంచిగా వాళ్ళని చూసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు కదా, పిల్లలు లేనప్పుడన్నా నువ్వు ఇంత ఫీల్ కాలే, కానీ ఈ మధ్యలో ఎందుకు ఇంత డల్గా ఉంటున్నావు అనేసి అంటున్నారు. నాకేమో అసలు నేను ఎందుకు అలా డల్గా ఉంటున్నానో నాకే అర్థం అవ్వట్లేదండి. ఇంకా ఎప్పుడు ఇవన్నీ మర్చిపోయి మనసు ఎప్పుడు మంచిగా ప్రశాంతంగా ఉంటుందో ఏమో అనిపిస్తుంది నాకే. ఇక్కడ చూడండి, ఇంట్లో అయితే ఎంత డస్ట్ ఉన్నదో. ఇంకా నిన్న నైట్ పిల్లలు అవి ఉంటాయి కదండి పేలాలు, అవి తిన్నారు. అవి మొత్తం ఎక్కడ పడితే అక్కడ వేసారు, ఇంకా అవి అలానే ఉన్నాయి. ఇంక ఇప్పుడు మొత్తం ఉడుస్తున్నాను. నిన్న బట్టలు మడత పెట్టడం కూడా పెట్టలేదండి, ఇంకా ఓపిక లేక అయితే అలానే ఉంచేసాను. ఇప్పుడు ఆ బట్టలు కూడా మడత పెట్టుకోవాలి. ఇల్లంతా ఊడ్చేసాక అయితే ఫస్ట్ అయితే ఇల్లు ఉడుస్తాను. నేను ఇంకా ప్రతి వీడియోలో చెప్పాను కదా, ఎక్కడ పని అక్కడ పెట్టైనా సరే ఇల్లు అయితే ఉడుస్తానండి. ఇంకా ఎందుకంటే బాబు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఫస్ట్ ఇల్లు ఉడిస్తే ఇల్లు నీట్గా ఉంటే ఇంకా బాబు ఫ్రీగా ఆడుకుంటాడు అనేసి. ఇక్కడ చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. అవన్నీ ఇంకా ఊడవకుంటే మళ్ళీ మా బాబు నోట్లో పెట్టుకుంటాడండి, అందుకనేసి ఫస్ట్ అయితే ఇంక ఈ డస్ట్ అంతా బయట ఎత్తి పడబోస్తున్నాను. ఇంక ఇక్కడ చూడండి, ఇల్లు ఉడుస్తుంటే కూడా మా బాబు అయితే నా వెనకనే తిరుగుతూ ఉన్నాడండి అటు ఇటు. ఇంకా సోఫా పట్టుకొని బల్ల పట్టుకొని అటు ఇటు నడుస్తూనే ఉన్నాడు నా వెనుక. నేను ఎటు వెళ్తే అటే వెళ్తూ ఉన్నాడు. ఇంకా చూడండి, ఇంకా నేను ఇక్కడికి వచ్చాను, ఇంక ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఇంకా డస్ట్ అంతా బయట పడవసి ఇంకా ఇంట్లోకి వచ్చేసాను. పొద్దున్నైతే పాలు ఉన్నాయి కదా,
ఆ పాలు ఇంకా తోడు పెట్టడానికని కొన్ని తీసాను. ఇంకా ఆ పాలైతే ఇక్కడ తోడు పెట్టేశానండి. ఇంకా తర్వాత అయితే బౌల్ ఫుల్గా ఉన్నాయి. నైట్ బౌల్ తోముకోలే, ఇంక ఇప్పుడు టీ బౌల్ అలా ఉండిపోయాయి. ఇంక ఇవన్నీ ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఒక్కొక్కటిగా బౌల్ అయితే అసలు రోజు రోజుకి ఫుల్గా పడిపోతున్నాయండి. ఈ బౌల్ తోమాలంటే కూడా కొంచెం చిరాకు వస్తుంది నాకైతే. బాబుకి ఉగ్గు తినిపించడం కానీ, ఇంకా పిల్లలు ఏదో ఒకటి తీస్తున్నారు, బయట పడేస్తున్నారు. ఇంకా నేను వాటిని అలానే పెట్టక మళ్ళీ తోమి పెడతానండి. అట్లనే పెడితే మళ్ళీ ఇంకా డస్ట్ అలా ఉంటుంది కదా అనేసి ప్రతిదీ సింక్లో అయితే పడేస్తాను. ఇంకా సింక్ నిండిపోతుందండి. ఎంత తోమినా కానీ మళ్ళీ సింక్లో ఎప్పుడు చూసినా బౌల్లే ఉంటున్నాయి. ఇక్కడ మా హస్బెండ్ అదే అంటున్నారు, నీకు ఒక్కదానికే ఇన్ని బౌళ్ళు పడతాయా, అందరికి కూడా ఇన్ని బౌళ్ళు పడతాయా, ఎందుకు ఎప్పుడు చూసినా ఇన్ని బౌళ్ళు ఉంటాయి సింక్లో అనేసి అంటున్నారు. నాకేమన్నా తిక్కనా ఈ బౌల్ అన్నీ వేసుకొని తోమడానికి. పిల్లలు ఉన్నప్పుడు ఇంకా ఏదో ఒకటి ముట్టుకుంటూనే ఉంటారు, అలా పడేస్తూనే ఉంటారు కదా, అందుకనేసి బౌళ్ళు ఎక్కువ అవుతున్నాయి అనేసి నేను చెప్తున్నాను. ఇంక ఇక్కడైతే టిఫిన్ కూడా చేయట్లేదండి ఈ మధ్యలో అయితే అసలు. అయినా కానీ ఇంకా బౌళ్ళు అయితే ఎక్కువగానే పడుతున్నాయి. రేపటి నుండి అన్న కొంచెం టిఫిన్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకుంటూ డల్గా కూర్చుంటున్నానండి. ఇంకా వంట చేశానా, ఆడ పెట్టానా, ఇంకా పిల్లలకి ఏదైనా చేశానా, తినిపించాను, అంతే. ఇంకా ఏ విషయంలో కూడా యాక్టివ్గా ఉండట్లేదు. ఇంకా ఈ యూట్యూబ్ వీడియోల విషయంలో కూడా యాక్టివ్గా అయితే అస్సలు ఉండట్లేదండి. ఇంకా మా హస్బెండ్ ఏమో నేను యూట్యూబ్ గురించి ఆలోచిస్తున్నానేమో అనేసి, ఇంకా నువ్వు వీడియోలు తీయకు పెట్టకు, ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటున్నావు, వదిలే అనేసి అంటున్నారు. నాకేమో ఈ వీడియోలు తీయడం వల్ల ఏం స్ట్రెస్ లేదండి. నాకు నచ్చినప్పుడు ఇంకా నాకు ఫ్రీగా ఉన్నప్పుడే తీసి నేను ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసుకుంటున్నాను. దీని గురించి అయితే అస్సలు స్ట్రెస్ తీసుకోవట్లేదు. కానీ ఏదో మనసులో అయితే బాధగా అనిపిస్తుందండి. అది అసలు ఏంటో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఇక్కడైతే బౌల్ తోమడం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కడిగేస్తున్నాను బౌల్ని అయితే. బౌల్ కడిగాకైతే వంట కూడా చేయాలండి. ఇంకా టిఫిన్స్ ఏం చేయట్లేదు అని చెప్పాను కదా, అందుకే ఇంకా పొద్దున్నే వంట చేస్తున్నాను. నిన్న ఫిష్ తీసుకున్నామండి. ఈవినింగ్ ఫిష్ బయటకు అమ్మొస్తే ఇక్కడైతే ఒక నల్ల చేప తీసుకున్నాము. ఇంకా పాపకు చాలా ఇష్టం అండి ఫిష్ అయితే. సో తన కోసమే ఇంకా నల్ల చేపలు అయితే ముళ్ళులు ఉండవు కదా అనేసి అదైతే తీసుకున్నాను. ఇంకా ఆ కర్రీయే ఉందండి, అందుకనేసి ఓన్లీ రైస్ పెడితే సరిపోతుంది. ఇంకా మా హస్బెండ్ కూడా రైస్ తినేసి ఆఫీస్కి అయితే వెళ్తారు. ఇంకా కొంచెం చలన్నం కూడా ఉంది. ఇంకా చలనం కొంచెం వేడన్నం అయితే ఇంకా రెండు కలిపి తినేస్తారు. తనైతే ఇంకా తిన్నాక తను వెళ్తా అనేసి అన్నారు. ఇంకా అందుకనేసి ఫాస్ట్గా బౌళ్ళన్నీ తోమేసి కడిగేసుకున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ అయితే కడుగుతున్నాను. ఇంకా రైస్ అయితే ముందే కడుగుది పెడితే కొంచెం నానితే అన్నం అయితే బాగా అవుతుంది, అందుకనేసి ఇప్పుడైతే కడుగుతున్నాను. ఇంకా మా హస్బెండ్ వెళ్తా అన్నప్పుడే ఒక 15-20 మినిట్స్ ముందు అయితే రైస్ పెడతానండి. ఇంకా తనైతే వేడివేడిగా తిని వెళ్తారు. ఇంకా పాప కూడా తింటుంది. తనకు చెప్పాను కదా ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టమని, ఇంకా అందుకనేసి పొద్దున్నే అన్నం అయితే అడుగుతుందండి. నార్మల్ రోజు అయితే అసలు ఏం అడగదు. ఇంకా డే మొత్తం తినకుండా అయినా ఉంటుంది కానీ ఫుడ్ అయితే తీసుకోదండి. ఇంక ఇలాంటి ఫిష్ కర్రీ కానీ తనకు నచ్చిన కర్రీ ఏదైనా ఉంటే పొద్దున్నే అడుగుతుందండి. ఇంకా మమ్మీ అన్నం తింటా అనేసి, అందుకనేసి ఇంక ఇక్కడైతే కడిగేసాను. కడిగి ఇంక ఇక్కడ తోముకున్న బౌళ్ళు అన్నీ ఉన్నాయి కదా, అవైతే ఎక్కడివక్కడ సర్దుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా మీరు, నా ఫేస్లో ఇంకా డల్నెస్ అయితే మీకు ఏర్పడుతుంది. ఇక తర్వాత నిన్న వచ్చేసి గ్రోసరీస్ మొత్తం తీసుకొచ్చారండి మా హస్బెండ్ అయితే. ఇంకా ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పటి నుండి తీసుకురాలేదు. 2.5 months అవుతుందండి. మొత్తం గ్రోసరీ అయితే తీసుకొచ్చి మొత్తం అయిపోయిందండి. ఇంకా హన్మకొండకి ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్ళి తీసుకొస్తాం కదా, ఇంకా ఇప్పుడైతే అసలు ఇంకా డీమార్ట్కి వెళ్ళాలనే ఓపిక కూడా నాకైతే లేదండి, ఇంట్రెస్ట్ కూడా లేదు. మా హస్బెండ్ అయితే ఇక్కడే తీసుకురమ్మన్నాను. ఇంకా నిన్న లిస్ట్ మొత్తం రాసిస్తే తీసుకొచ్చారు. ఇంకా నిన్న సర్దే ఓపిక లేకైతే అలానే పెట్టేశాను. ఇంక ఇక్కడైతే ఈరోజు గ్రోసరీ మొత్తం రీఫిల్ చేసుకుంటున్నానండి. అలాగే ఒక సైడ్ అయితే ఇందాక రైస్ కడిగి పెట్టుకున్నాను కదా, ఇంకా రైస్ అయితే ఆన్ చేశాను. నేను ఇది సర్దేలోపు రైస్ అయితే అయిపోతుంది అనేసి సామాన్లన్నీ ఏవి అయిపోయాయి అవి అయితే రాసిచ్చేసానండి. ఇంకా కొన్ని అయితే లాస్ట్ టైం తెచ్చుకున్నవే ఉన్నవి, అవి కొన్ని ఎక్కువగానే తీసుకొచ్చుకున్నాను. ఇంకా పోయినసారి టిఫిన్ గిట్లా ఏం చేసుకోలేదండి. ఇంకా మినపప్పు అలాంటివి అయితే అలానే ఉండిపోయాయి. ఒక పల్లీలు అయితే లేవండి, ఎందుకంటే పల్లీ లడ్డూలు అలా చేశాను పాప కోసం అయితే. ఒక పల్లీలు అయితే బాగా అయిపోయాయి. ఇంకా మినప్పప్పు అవి అయితే ఉండిపోయాయి. అలాగే ఇడ్లీ రవ్వ కూడా లేదు. ఇంకా ఇడ్లీ రవ్వ, పెసరపప్పు అవన్నీ తెప్పించానండి. అవన్నీ ఇక్కడ ఒక్కొక్కటిగా అయితే సర్దుతున్నాను. ఇంకా కొన్ని డబ్బాలలో అయితే సర్దేశాను. మిగిలిన గ్రోసరీ అంతా ఒక పెద్ద డబ్బాలో అయితే పెట్టేశానండి. ఇంకా అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చులే అనేసి. నాకైతే డీమార్ట్లో రేట్లకు కంపేర్ చేస్తే ఇక్కడి రేట్లకు అయితే కొన్ని ఎక్కువగానే అనిపించాయండి.
కానీ మనం ఇంకా డీమార్ట్కి వెళ్తే కార్లో పెట్రోలు అదంతా మళ్ళీ మనీ అవుతుంది కదా. ఇంకా డీమార్ట్కి వెళ్ళామనుకో మనం ఒకటి తీసుకుందాం అనుకొని ఇంకా 2 తీసుకుంటాం కదా ఏదైనా కనబడ్డవి. అలా కొంచెం డీమార్ట్లో కూడా ఎక్కువనే అవుతుంది. ఇక్కడ కొంచెం డీమార్ట్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువనే అయింది, కానీ ఇంకా ఛార్జెస్ అవన్నీ చూసుకుంటే మాత్రం ఇంకా కరెక్టే అనిపించిందండి. దానికి దీనికి పెద్ద తేడా ఏం అనిపించలేదు. ఇక్కడ చూసారు కదా మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయారు. ఇంకా నేనేమో బట్టలు ఫుల్గా ఉన్నాయని చెప్పాను కదండి, మడత పెట్టలేదు నిన్నైతే. ఇంకా అవి మడత పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా బాబు చూడండి నా వెనుకనే తిరుగుతాడని చెప్పాను కదా, ఇంకా ఇక్కడ నేను బట్టలు మడత పెట్టడానికి వస్తే ఇక్కడికి కూడా వచ్చేసాడండి. వచ్చి ఇంకా ఆడుతూ ఉన్నాడు, అటు ఇటు బ్యా అని అల్లరి చేసుకుంటూ ఉన్నాడండి. ఇంకా కొంచెం తనని చూస్తే అయితే స్ట్రెస్ రిలీఫ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎంత ఫన్నీగా ఉంటాడంటే చాలా క్యూట్గా నవ్వుతూ ఉంటాడు. మనం ఇలా చూడగానే ఫేస్లో అయితే స్మైల్ వస్తుందండి. ఇంకా ఎంత స్ట్రెస్ అయినా కొంచెం మా బాబుని చూస్తే అయితే పోతుంది ఈ మధ్యలో. ఇంకా తనైతే వాళ్ళ అక్క కోసం సైకిల్ తీసుకొస్తే ఆ సైకిల్ వేసుకొని ఇంకా వాళ్ళ అక్కకు కూడా ఇవ్వట్లేదండి సైకిల్. ఇంకా నెట్టుకుంటూ ఇల్లంతా తిరుగుతున్నాడు. భలే అనిపిస్తుందండి. కాకుంటే ఎక్కడ మీద పడేసుకుంటాడో అనే భయం ఒకటి. ఇంకా నేను ఉన్నప్పుడు అయితే అలా ఆడుకొనిస్తున్నాను, కానీ ఇంకా మేము లేనప్పుడు అయితే సైకిల్ తీసి అయితే పక్కకు పెడుతున్నామండి. ఇక్కడ చూసారు కదా నిన్నటి నుండి బట్టలు అయితే అస్సలు మడత పెట్టలేదండి, ఫుల్గా బట్టలు అయిపోయాయి. అందుకనేసి ఫస్ట్ ఇంకా ఫ్రెష్ అయ్యే ముందు ఈ బట్టలన్నీ మడత పెట్టి ఇంకా బెడ్ అంతా నీట్గా చేద్దామనేసి అనుకుంటున్నాను. ఇది చేశాక పిల్లలను ఫ్రెష్ చేస్తే ఇంకా బాబు పడుకుంటాడండి. ఇక్కడ చూసారు కదా అసలు ఎన్ని బట్టలు ఉన్నాయో. ఇంక ఇవి మడత పెట్టడానికి ఫుల్ టైం పట్టిందండి నాకైతే. ఇవన్నీ మడత పెట్టాక అయితే ఇంకా పిల్లల బట్టలు అయితే ఆ పిల్లల బట్టల బుట్ట ఉంటుంది కదా, అదైతే ఎప్పుడు సర్దుతూనే ఉంటాను. అయినా కానీ ఇంకా మెస్సీగా అయిపోతూ ఉంటుంది. ఇంకా అది కూడా ఒకసారి అయితే మళ్ళీ సర్దాలండి. ఇంకా సర్దకపోతే ఈ బట్టలు అయితే అందులో పట్టవండి. ఇష్టం ఉన్నట్టు కుక్కేస్తున్నాము అందులో అయితే. అవైతే ఇంకా పట్టట్లేదు, అందుకనేసి ఇంకా దాన్ని సర్దుదాం అనుకుంటున్నాను. ఇవన్నీ మడత పెట్టాక అయితే అవన్నీ మడత పెట్టిన బట్టలన్నీ సెల్ఫ్లలో అయితే పెట్టేస్తున్నానండి ఒక్కొక్కటిగా అయితే. ఈ బట్టలన్నీ సెల్ఫ్లో పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా పిల్లల బట్టల బుట్ట ఉంటుంది కదా, అదైతే సర్దాలండి. డీమార్ట్కి వెళ్తే అసలు ఇంకొక బుట్ట తీసుకుందాం అనుకున్నాను. ఆ ఒక్క బుట్టలో అయితే 2 బట్టలు అస్సలు సరిపోవట్లేదండి. అందుకనేసి ఎవరి వాళ్ళకి పెడదామనేసి ఇంకోటి తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా డీమార్ట్కి అయితే వెళ్ళలేదండి. ఆన్లైన్లో చూసాను కానీ ఇంకా ఎక్కువ ప్రైస్ అనిపించింది నాకైతే. అందుకనేసి ఇంకా ఆన్లైన్లో చూస్తే మళ్ళీ ఒకసారి ఆర్డర్ పెడితే సైజు నేను సరిగా చూసుకోలేదు, చిన్న బుట్ట వచ్చిందండి. ఇంకా మనం మేకప్ సామాన్ వేసుకుంటాం కదా, అంత చిన్న బుట్ట అయితే వచ్చింది. అందుకనేసి ఇంకా ఆన్లైన్లో అయితే పెట్టట్లేదండి. ఇంకా మన డీమార్ట్కి అలా బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే తీసుకోవాలి. ఇంకొకటి ఎవరిది వాళ్ళకి సపరేట్గా ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఇంక ఇద్దరి కలిపి ఒక దాంట్లో అయితే అస్సలు పట్టట్లేదండి. కుక్కి పెడుతున్నాను వాటిని అయితే. ఇక్కడ చూడండి ఇంకా డ్రాయర్లు అలాంటివి ఉంటాయి కదా ఇద్దరి పిల్లలవి, ఇంకా నెక్కర్లు అవైతే ఒక కవర్లో వేసి నేను బెడ్కి తలిగిస్తానండి. ఇంకా పిల్లలే ఈజీగా తీసుకొచ్చుకునేటట్టు మా పాపకు చెప్తే ఇంకా తనే ఆ కవర్లో నుండి అయితే తీసుకొస్తుంది. ఇంకా బాబు అయినా తన అయినా ఇంకా ఈ బుట్టలో పెట్టామనుకో అవి టైంకి అసలు దొరకవండి. అందుకనేసి ఇంకా ఆ కవర్లోనే పెట్టి ఇంకా పక్కనే బెడ్కి అయితే తలిగించుకుంటాను. ఇంకా నాకు కూడా మా నిద్రలో కానీ ఇంకెప్పుడైనా ఈజీగా తీసుకోవచ్చు కదా అనేసి అక్కడే పెట్టుకుంటాను. చూసారు కదా ఇవన్నీ అయితే ఆ కవర్లో వేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే బెడ్ మొత్తం నీట్గా సర్దుకున్నానండి. బెడ్ చూసారు కదా ఎలా పడితే అలా ఉంది. పిల్లలు ఇద్దరు పొద్దున్న నుండి లేచినప్పటి నుండి అయితే అసలు బెడ్డే క్లీన్ చేయలేదు. అందుకనేసి ఇంక ఇప్పుడు బట్టలు మొత్తం మడత పెట్టాకైతే బెడ్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా ఈ పిల్లో కవర్ కూడా ఊడిపోయింది, ఇంకా దాన్ని కూడా పెట్టేశాను. ఇంకా అవైతే కుట్లు ఊడిపోయిందండి. మా అమ్మ వస్తే కుట్టించాలి దాన్ని అయితే. నేను ఈ పిల్లలతో ఇంట్లో మిషన్ ఉంది కుడదామంటే ఇంకా ఇద్దరు వచ్చి తొక్కుతూ ఉంటారండి. ఇంకా నన్ను కుట్టడానికి కూడా టైం ఇవ్వరు వాళ్ళైతే. అందుకనేసి ఇంకా మమ్మీ వచ్చినప్పుడు కుట్టిపిద్దాంలే అనేసి వదిలేసాను వాటిని అయితే. ఇంక ఇక్కడ చూసారు కదా నేను ఫ్రెష్ అయిపోయాను. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని ఫ్రెష్ చేస్తుంటేనే ఇంకా మా ఆడపడుచు వాళ్ళ కూతురు అయితే వచ్చిందండి. మా మిన్ను అయితే వచ్చింది మా ఇంటికి. ఇంకా మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు. అంటే మొన్ననే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చింది. ఇంకా ఇప్పుడైతే ఇక్కడికి వచ్చింది. ఇంకా తను రాగానే మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చి ఇచ్చి ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళారండి. ఇక్కడైతే మామిడికాయలు ఇంట్లో కొన్ని ఉన్నాయి, మా అత్తమ్మ కూడా కొన్ని పంపించింది. వాటిని అయితే పిల్లలు తింటారు కదా అనేసి వాటిలో కొంచెం సాల్ట్ వేసి నానబెట్టానండి. 1/2 అవర్ క్రితం ఇంకా నేను స్నానానికి వెళ్ళేటప్పుడే వేసాను. ఇంకా వాటిపైన ఇట్లా సొన లాంటిది ఉంటుంది కదా అదంతా పోయి క్లీన్ అవుతాయి అని ఎప్పటికీ అలా వేస్తూ ఉంటాను నేనైతే ఎప్పుడైనా. ఇంకా అలా వేసి పిల్లలకైతే కట్ చేసి ఇచ్చానండి. ఇంక ఇక్కడ చికెన్ ఏమో కర్రీ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా తననైతే చికెన్ పలావ్ తిన్నవారా ఎప్పుడైనా అనేసి అడిగాను. లేదత్తా అని అన్నది. అంటే ఇంకా తన కోసం చికెన్ పలావ్ చేసిద్దామనేసి ఇక్కడైతే రైస్ కడుగుతున్నానండి. చికెన్ కూడా ఒక సైడ్ అయితే కడిగి పెట్టుకున్నాను. పిల్లలిద్దరికైతే మ్యాంగోస్ కట్ చేసి ఇచ్చానండి. మా బాబు అయితే పడుకుండిపోయాడు ఇప్పుడైతే. ఇంకా తను వచ్చాక కొంచెం ఫ్రీ అనిపించిందండి నాకైతే.
పిల్లలిద్దరిని ఇంకా తను కొద్దిసేపు ఆడిపిస్తుంటే నేనైతే పని చేసుకున్నాను. ఇంకా ఈరోజు ఒక 2 డేస్ ఉండమని ఎంత అన్నా కానీ ఉండలేదండి. ఈవినింగ్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా తను ఉన్నంతసేపు అయితే కొంచెం మనసుకి ఎందుకో హాయిగా మంచి ప్రశాంతంగా అనిపించిందండి. ఇంట్లో ఒకరు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా పిల్లల్ని కొంచెం నేను పని చేసుకుంటే పిల్లల్ని ఆడిపించుకుంటూ అలా ఉంది కదా, చాలా బాగా అనిపించిందండి నాకైతే. ఆ లోన్లీనెస్ అనేది కొంచెం అట్లా తగ్గినట్టు అనిపించింది. ఇక్కడ చూసారు కదా, చికెన్ అయితే కడిగి దానికి కొంచెం పసుపు ఉప్పు కలిపి అయితే పక్కన పెట్టేశాను. ఇంకా నిన్న ఫిష్ కర్రీ వండానని చెప్పాను కదండి, ఇంకా అది ఆఫ్టర్నూన్ తిందాం, ఆఫ్టర్నూన్ వరకు ఎలా ఉంటుందో అనేసి పెడుతున్నానండి. ఊడ్చి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంక ఇక్కడ రసాలు ఉన్నాయండి, మామిడి పళ్ళు. ఇంకా మీలో ఎంతమందికి ఈ రసాలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఫేవరెట్ అండి, చాలా స్వీట్గా ఎంత బాగుంటాయో కదా ఈ రసాలు అయితే. ఇంకా పిల్లలిద్దరికి అయితే చెరొకటి ఇచ్చేసాను తినమని. ఇంకా కట్ చేసిన పీసులు అయితే తినేసారి. ఇంక ఇక్కడ ప్లేట్ పెడితే ఇంకా వద్దంటుంటే కూడా తినండి అని ఇచ్చాను. ఇంకా వాళ్ళైతే బయటికి వెళ్ళి తింటున్నారండి. ఇంకా మా పాప ఇంట్లో తింటే ఏదో ఒకటి కింద మ్యాంగో జ్యూస్ అలా పడేస్తుందండి. ఇంకా అలా పడేస్తే ఇంట్లోకి అయితే ఫుల్గా చీమలు వస్తున్నాయి. అందుకనేసి వాళ్ళని అయితే బయట తినమన్నాను. ఇంక ఇక్కడ ఒక మ్యాంగోది అయితే ఇట్లా పల్పు తీసుకొని బాబుకి తినిపిద్దామని తీసేసరికి దాంట్లో మొత్తం ఇట్లా జ్యూస్ లాగా వచ్చిందండి, పల్పు ఏం రాలేదు. ఇంకా అది నేనే తినేసాను. ఇంకా బాబుకి అయితే కట్ చేసి చిన్న చిన్న పీసులు ఇస్తా అనేసి ఇంక ఇక్కడ చికెన్ పలావ్ చేసుకుందాం అనేసి దానికోసం అయితే ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను. పిల్లలిద్దరు అయితే ఒకటే ఆట అండి. ఇంకా మా పాప అయితే మా మిన్నుతో అయితే ఫుల్గా ఆడుకుంటుంది. పాండా ఇంకా చిన్న కారు ఉంది కదా, దాంతో అయితే ఆడుకుంటున్నారు. మా ఆడపడుచు వాళ్ళ పాపకేమో పాండా ఇచ్చేసింది. ఇంకా మా పాప ఏమో కారు తీసుకుంది. అక్క రారా అనేసి ఇంకా ఇచ్చారు. ఒక వెహికల్తో అయితే ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు. నాకైతే భలే అనిపించిందండి. మా పాప కూడా ఫుల్గా యాక్టివ్ అయిపోయింది. ఇంకా తను రాగానే ఇంట్లో ఇంకా తనకు కూడా ఒకరు ఆడుకోవడానికి దొరికారు కదా. ఇంకా మామూలుగా అయితే మేమే కదా, మా ముఖాలు చూసి తనకైతే బోర్ కొట్టేసిందండి. ఇంకా కొత్త మనుషులు ఎవరన్నా వస్తే మాత్రం చాలా సందడిగా ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా, నేను ఇవి కట్ చేసుకుంటూనే మా బాబు అయితే లేచాడు. ఇంకా మా బాబుని తీసుకొని ఆ కిచెన్లోకి అయితే వచ్చారు వాళ్ళు. ఇంకా మా బాబు వస్తే మామూలుగా ఊరుకోడు కదండి. ఇంకా కెమెరా స్టాండ్ మొత్తం ఎటు పడితే అటు తిప్పేశాడు. అందుకే వీడియో మొత్తం షేక్ అయిపోయిందండి మీకైతే. ఇంక ఇక్కడ చూసారు కదా, నేను పచ్చిమిర్చి ఆనియన్ అవి కట్ చేసుకున్నాను. తర్వాత అయితే ఒక టమాటా కూడా కట్ చేసుకుంటున్నానండి. ఇంకా దాంట్లోకి అయితే పుదీనా లేదు. ఇంకా మా హస్బెండ్ వచ్చే వరకు అయితే లేట్ అవుతుంది అనేసి పుదీనా లేకున్నా ఏం లేదు, ప్రిపేర్ చేద్దాంలే అనేసి అనుకున్నాను. ఇక్కడైతే మట్టి పాత్రలు చేస్తున్నానండి. ఇంకా చాలా రోజులు అవుతుంది దీంట్లో కుక్ చేయక చేద్దామనేసి. దీన్ని అయితే ఇంకా చాలా రోజులు అవుతుంది కదా అనేసి ఫస్ట్ అయితే కొన్ని నీళ్లు పెట్టి ఇంకా నీళ్ళను బాగా మసలబెట్టి ఆ నీళ్ళు పడబోసి ఇక్కడ కుక్ చేస్తున్నాను. లేదంటే అట్లా ముక్క వాసన లాగా వస్తుంది అనేసి అయితే. తర్వాత అయితే దీంట్లో కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే సహజీరా ఇంకా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, కొన్ని మిరియాలు, ఇంకా అలా యాలకులు అవన్నీ అయితే ఇక్కడ వేసుకుంటున్నానండి. బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. ఇంకా అవి ఫ్రై అయ్యాక అయితే ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి అవి వేసుకొని ఇంకా వాటిని కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లో అయితే చికెన్ పలావ్ సూపర్ వచ్చిందండి. ఇంకా మా మిన్నుకి అయితే ఫుల్గా నచ్చేసింది. బాగుంది, ఇంకా బిర్యానీ కంటే కూడా ఇది బాగుందని చెప్పింది. ఇక్కడ చూడండి, ఇవైతే ఫ్రై అయిపోయాయండి. ఇంక ఫ్రై అయ్యాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇంకా తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. ఆల్రెడీ చికెన్లో పసుపును ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పెట్టానని చెప్పాను కదా, అందుకనేసి ఇక్కడైతే కొంచెంగానే పసుపు అయితే వేసుకున్నానండి. ఇంకా పసుపు వేసుకున్నాకైతే కట్ చేసుకున్న టమాటా ఉంటుంది కదా, అది కూడా వేసుకున్నాను. ఇంకా అది బాగా ఫ్రై చేసుకున్నాను. ఇంకా అది ఫ్రై చేసుకున్నాకైతే దీంట్లోకి కొంచెం కారం, ఇంకా ఉప్పు, ధనియాల పొడి కూడా వేసుకున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయ్యాకైతే ఇంక ఇందాక కలిపెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అయితే వేసుకున్నానండి. చికెన్ అయితే ఇంకా కొద్దిగానే తీసుకొచ్చాడు మా హస్బెండ్ అయితే, 1/2 కేజీ. ఎందుకంటే ఆల్రెడీ ఫిష్ కర్రీ ఉంది కదా అనేసి, ఇంకా అది సరిపోదో అని కొద్దిగా అయితే చికెన్ తీసుకొచ్చారు. ఇంక ఇక్కడ ఈ చికెన్ అయితే వేసుకున్నానండి. ఇంకా ఈ చికెన్ వేసుకొని చికెన్లోకి కొంచెం వాటర్ బయటకు వచ్చేదానికి ఉడికించుకొని తర్వాత అయితే పెరుగు వేసుకుంటున్నాను. ఒక 2-3 స్పూన్స్ అయితే పెరుగు వేసుకున్నానండి. ఈ పెరుగు కూడా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇంకా చికెన్కి మసాలాలు అన్నీ పట్టేటట్టు అయితే కుక్ చేసుకొని ఇంక ఇక్కడైతే కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇదే ప్లేస్లో పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర పుదీనా లేదని చెప్పాను కదా, ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకున్నానండి. తర్వాత అయితే ఇంకా 1/2 అవర్ ముందే రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను. 2 గ్లాసెస్ అయితే ఇంకా రైస్ అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నాను. వాటర్ లేకుండా
యాడ్ చేసుకొని ఇంకొకసారి అయితే మొత్తం కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత 2 గ్లాసెస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే రైస్ అనేది హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువగా నానిపోయాయండి. మళ్ళీ చికెన్లో కొన్ని వాటర్ అనేటివి ఉన్నాయి కదా, అందుకనేసి ఎక్కువగా అయితే వాటర్ యాడ్ చేసుకోలేదు. ఇంకా 2 గ్లాస్కి 2 గ్లాస్ కరెక్ట్ సెట్ అయ్యాయండి. మెత్తగా అవ్వలేదు, అలా అని పలుకుగా ఏం లేదు, మంచిగా కరెక్ట్గా సెట్ అయింది. ఇక్కడైతే సాల్ట్ కొంచెం చెక్ చేసుకొని తక్కువగా ఉందని సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇంకా వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టాను ఒక 5 నిమిషాలు అయితే. ఇక నేను అది చేస్తుంటే ఇక్కడ చూడండి పిల్లలు ముగ్గురు అయితే ఎలా ఆడుకుంటున్నారో. ఇక్కడ బాబు కోసం ఏమో ఉగ్గు పెట్టాను, కొంచెం నానితే మంచిగా ఉడుకుతుందని. ఇంకా తర్వాత రేపు ఇడ్లీ చేద్దామనేసి మినప్పప్పు అయితే నానబెడుతున్నానండి. ఇంకా తను వచ్చిందని చెప్పాను కదా, మా కోడలు అయితే ఇంకా తను ఉంది కదా టిఫిన్ చేద్దామనేసి అయితే నానబెడుతున్నాను. మేమైతే టిఫిన్ చేసుకోక ఒక 15 డేస్ అవుతుందండి. చెప్పాను కదా అస్సలు మనసు బాగుండట్లేదు, ఏ పని చేయబుద్ధి కావట్లేదు అనేసి టిఫిన్ కూడా చేయట్లేదండి. ఇంకా అన్నం కర్రీ వండుతున్నా, అక్కడైతే పెడుతున్నాను. ఇప్పుడైతే టిఫిన్ చేద్దామని నానబెట్టానండి. ఇంక ఇక్కడ చూసారు కదా, అదైతే మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకా సిమ్లో అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి అది కుక్ అవుతుంటే ఇక్కడ పిల్లలు అయితే ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఇక నేను నా పని చేసుకుంటుంటే వీళ్ళైతే ఎంత చక్కగా ఆడుకుంటున్నారో అండి. నాకైతే భలే అనిపించింది అసలు, ఇంట్లో ఒకరు ఉంటే అయితే పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారా అని. ఇంక ఇక్కడ చూసారు కదా, అది కొంచెం దగ్గర పడగానే దాన్ని అయితే సిమ్లో పెట్టేసి పైన అయితే స్టీమ్ బయటికి రాకుండా ఇట్లా అది రోల్ అయితే పెట్టానండి. పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసి ఇంకా దాన్ని అలానే వదిలేసానండి. వదిలేసి బాబు కోసం అయితే ఉగ్గు పెట్టాను ఇంకో స్టవ్ మీద అయితే. ఇంకా పిల్లలిద్దరూ ఇక్కడ ఆడుకుంటుంటే ఇంకా నేనైతే వచ్చి కూర్చొని చూస్తున్నానండి వీళ్ళనైతే. మా పాప అయితే ఫుల్ జోష్గా ఆడుకుంటుంది, మా బాబేమో ఇంకా వాళ్ళని చూస్తూ వాకర్లో అటు ఇటు తిరుగుతున్నాడండి. బాబుకైతే ఇంకా తినిపించాలి, ఇంకా పడుకొని లేచాడు కదా, ఆకలి అవుతున్నట్టుంది, ఒకటే ఏడుస్తున్నాడు. ఇంకా బాబుకైతే ఉగ్గు రెడీ అయిపోయిందండి. దాన్ని అయితే కొంచెం చల్లారబెట్టి అయితే ఇక్కడ బాబుకైతే తినిపిస్తున్నాను. ఇంకా వాళ్ళు ఆడుకుంటుంటే వాళ్ళని చూస్తూ తింటున్నాడండి బాబు అయితే. ఇంకా బాబుకు తినిపించడం అయిపోగానే ఇంకా పిల్లలిద్దరికైతే పలావ్ పెడదామనేసి ఇక్కడైతే ఇంకా కిచెన్లోకి వచ్చానండి. ఇంకా చూడండి ఓపెన్ చేయగానే ఎంత మంచిగా అయిందో. ఇంకా స్మెల్ అయితే సూపర్ వచ్చిందండి. పిల్లలిద్దరికి అయితే పెట్టేశానండి. వాళ్ళు తిన్నారు. తిన్న తర్వాత అయితే ఇంకా మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళందరికీ పెట్టేసి ఇంకా నేను కూడా తినేసానండి లాస్ట్లో. ఇంకా అవన్నీ ఏం వీడియో అయితే షూట్ చేయలేదండి. ఇంక ఇది ఈవినింగ్ మా ఆడపడుచు అయితే ఇంకా మటన్ చికెన్ ఏం తినదండి. సో తన కోసం అయితే ఎగ్ ఆమ్లెట్ వేసాను. ఇంకా కర్రీ ఏమన్నా చేస్తా అంటే ఇప్పుడు ఏమొద్దులే, ఇంకా పిల్లల్ని పట్టుకొని ఇంక ఇవన్నీ పనులు చేస్తావు, కర్రీ ఏం చేస్తావో ఏమొద్దు అనేసరికి ఇంకా ఓన్లీ చట్నీ వేసుకొని ఎలా తింటావని ఆమ్లెట్ అయితే వేసానండి. ఇంకా తనైతే తిన్నది. ఇంకా మా మిన్నునైతే ఎంత ఉండమన్నా ఉండలేదండి. ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీని ఇంకా మిస్ అవుతున్నట్టుంది, 3 డేస్ అవుతుంది కదా వచ్చి. ఇంకా తనైతే అస్సలు ఉండకుండా వెళ్ళిపోయిందండి. ఇంకా వాళ్ళైతే ఈవినింగ్ వెళ్ళిపోయారు. వెళ్ళాకైతే ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని బౌల్ అయిపోయాయో, సింక్ నిండా బౌల్ అయ్యాయండి. ఇంకా పలావ్ చేసిన బౌళ్ళు, ఇంకా ఫిష్ కర్రీ, ఇంకా ఆమ్లెట్ వేసినవి, ఇంకా తిన్నవి అవి అయితే ఫుల్గా అయిపోయాయి. ఇంకా నేను వాళ్ళు వెళ్ళాకైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకున్నానండి. పడుకొని లేచి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. రాగానే చుట్టూ అయితే మొత్తం మబ్బు పట్టిందండి. బయట వెదర్ అయితే కూల్గా అయిపోయింది, వర్షం వచ్చేలా అయితే ఉందండి. ఇంకా అప్పటికి హైదరాబాద్లో అలా ఫుల్గా రెయిన్ ఉందంట. ఇంకా మా దగ్గర కూడా వర్షం స్టార్ట్ అవుతుందేమో, మళ్ళీ వర్షం వస్తే కరెంట్ ఉండదు అనేసి ఇంకా ఈవినింగ్ పనులు అయితే తొందరగా స్టార్ట్ చేసుకున్నాను. ఇక్కడైతే కిచెన్లోకి వచ్చి ఫస్ట్ బౌల్ అన్నీ సింక్లో వేసానండి. వేసి ఇంకా అదంతా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని ఒక సైడ్ పాలు పెట్టాను, ఇంకొక సైడ్ అయితే మా హస్బెండ్కి టీ పెట్టాను. అలాగే ఇంకా టిఫిన్ కోసం నానబెట్టుకున్నానని చెప్పాను కదా, ఇడ్లీకి అయితే మళ్ళీ కరెంట్ పోతే పట్టడానికి అవ్వదనేసి ఫస్ట్ ఇక్కడైతే ఇడ్లీ పిండి వేద్దామనేసి ఇక్కడ ఒకసారి అయితే గ్రైండర్ని మొత్తం వాష్ చేసుకుంటున్నాను. చాలా రోజులు అవుతుందండి పట్టక, మొత్తం డస్ట్గా ఉండే. ఇంకా దాన్ని అయితే మొత్తం వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని ఇంకా గ్రైండర్లోకి అయితే మినప్పప్పు వేస్తున్నాను. ఇక్కడ పప్పు వేసి ఇంకా నా పని నేను చేసుకోవచ్చులే, ఈ లోపు అది అవుతుంది అనేసి ఫస్ట్ అయితే పప్పే వేస్తున్నానండి. మళ్ళీ కరెంట్ పోతే అది అలానే ఉండిపోతుంది. ఇంకా ఈ వర్షాకాలం స్టార్ట్ అయిందంటే ఎప్పుడు పవర్ కట్ ఉంటుందో తెలియదండి. ఎక్కడ పడితే అక్కడ స్తంభాలు విరగడం, చెట్లు విరగడం వల్ల ఇంకా కరెంట్ అయితే అసలు ఎప్పుడు వస్తుందో కూడా మనం చెప్పలేము. అందుకనేసి ఇప్పుడైతే ఫస్ట్ అయితే వేసేసానండి. ఇంకా టీ అయితే మా హస్బెండ్కి పెట్టాను కదా, అది అవ్వలేదు. ఇంకా అది అవ్వడానికి టైం పడుతుందని ఇంక ఇల్లు ఊడవడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడైతే.
ఇల్లు చూసారు కదండి ఎలా ఉందో, పిల్లల బొమ్మలతో ఇల్లంతా నిండిపోయిందండి. ఒక వాకరు, చిన్న ఇంకా కార్ లాంటిది, అలాగే ఇంకా మన స్ట్రోలర్ అంటున్నా అది కూడా ఉంది, కానీ అది ఇంకా ఇంకా వేరే బెడ్రూమ్లో అయితే పెట్టానండి. పాండా, సైకిలు, 2 చైర్లు, అమ్మో వీటిని అయితే సర్దలేకపోతున్నానండి. ఇటు అటు అటు ఇటు పిల్లలైతే ఇంకా ఇంటి నిండా సామాన్లే నింపేస్తున్నారు. ఫుల్గా ఇంకా ఇల్లు మొత్తం ఆక్యుపై అయిపోయిందండి వాటితోనే. ఇంకా వాడనివన్నీ తీసి పైన వేయాలంటున్నారు మా హస్బెండ్ అయితే. కొన్ని కొన్ని అయితే ఇంకా పిల్లలు వాడని ఉన్నాయి కదా, అవన్నీ అయితే ఒకరోజు తీసి ఇంకా ఒకసారి కడిగి వాటిని నీట్గా తూడ్చి అయితే ప్యాక్ చేసి పైన పడేయాలండి. మళ్ళీ ఎవరికైనా యూజ్ ఉన్నాయా అని అడిగితే మాత్రం డొనేట్ చేసేయాలనుకుంటున్నాను నేనైతే. ఇంకా వాకర్ అయితే కొత్తగా ఉందండి మా పాపదైతే. అది మా బాబు అయితే అస్సలు వాకర్ వాడట్లేదండి. మా పాప అయితే ఫుల్గా తిరిగేది, కానీ మా బాబుకి ఎందుకు అందులో వేస్తేనే నచ్చట్లేదు. సో అందుకనేసి ఎక్కువగా తనైతే వాడలేదు. కొత్తగా ఉందండి. ఇంకా మా బాబు ఇంకో 15 డేస్ వరకు అయితే బాగా నడుస్తాడు. ఇంకా నడిచినప్పుడు అయితే దాన్ని తీసి నీట్గా చేసేసి ఎవరికైనా ఇవ్వడం, ఎవరైనా అడిగితే ఎవరికైనా ఇచ్చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నామండి. ఇంక ఇక్కడ చూడండి, నేను ఇల్లు ఊడ్చి వచ్చే లోపు అయితే మా హస్బెండ్ టీ పోసుకొని తాగేశారండి. తర్వాత అయితే ఈ మినప్పప్పు మొత్తం గ్రైండ్ అయిపోయింది. దీన్ని అయితే ఫస్ట్ రవ్వను కడుక్కుంటున్నానండి నేను. ఇంకా లేదంటే రవ్వ డైరెక్ట్ ఇట్లా మినప్పప్పులో వేస్తే అంతా ఉండలు ఉండలుగా కడుతుంది. ఇంకా దాని అంతా మెత్తగా కలుపుకునే వరకే టైం పడుతుంది. అందుకనేసి ఫస్ట్ అయితే రవ్వను కొంచెం తడిపి పెట్టుకుంటున్నాను. ఇంకా రవ్వ అయితే ఈసారి ప్యాకెట్లు తీసుకురమ్మని చెప్పాను మా హస్బెండ్తో. అయితే విడి రవ్వ అయితే ఏమో ఒకసారి ప్యాకెట్లు ట్రై చేద్దాం, ఇంకా పిల్లలు తింటున్నారు కదా, అందుకనేసి కొంచెం సాఫ్ట్గా వస్తాయేమో అని తెప్పించాను. చూడాలండి ఎలా ఉంటుందో ఇంకా ప్యాకెట్లలో అయితే. ఇంక ఇక్కడైతే ఇది గ్రైండ్ అయిపోయిందండి. ఇంకా దీన్ని అయితే తీసుకుంటున్నాను నేనైతే. ఇంకా ఇది తీసాకైతే బోళ్ళన్నీ తోముకోవాలండి. ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే కొంచెం గాలి అలా వస్తుంది, కరెంట్ అయితే ఏం పోలే, కానీ ఇంకెప్పుడు పోతుందో తెలియదు. ఇంకా నా పని అయితే అయిపోయిందండి. ఫస్ట్ అయితే ఇది గ్రైండ్ చేయాలనుకున్నాను, ఇదైతే గ్రైండ్ చేస్తాను. ఇంకా నేను ఒక బోల్ తోముకునే వరకు కరెంట్ ఉంటే చాలండి. ఇంకా తర్వాత ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనిపించింది. ఇంక ఇక్కడ ఇదంతా క్లీన్ అయితే చేసుకుంటున్నానండి గ్రైండర్లో అయితే. నాకు ఈ గ్రైండర్లో వేస్తే ఇదే పని అండి, దాన్ని క్లీన్ చేసుకోవడమే పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. మిక్సీలో అయితే గిర్రున తిప్పామా, ఇంకా జార్ల నుండి తీసామా, క్లీన్ చేయడం కూడా ఈజీగానే అయిపోతుంది. కానీ ఇందులో వేస్తే మాత్రం పిండి మంచిగా ఎదుగు అవుతుంది, అలాగే ఇడ్లీలు కూడా సాఫ్ట్గా వస్తున్నాయి. ఇంకా అందుకనేసి ఇది యూజ్ చేస్తున్నాను నేనైతే. మామూలుగా మేము తిన్నప్పుడు అయితే గ్రైండర్ అసలు యూజే చేసేదాన్ని కాదండి, క్లీనింగ్ ప్రాసెస్కి భయపడే. కానీ ఇప్పుడు పిల్లల కోసం కదా అని ఇంకా దీనైతే వాడుతున్నాను. ఇక్కడైతే దీన్ని మొత్తం బాగా కలుపుకుంటున్నానండి. ఇంకా రవ్వను మినప్పిండిని అయితే మొత్తంగా కలిపేసుకున్నాను. దీంట్లో కొన్ని మెంతులు యాడ్ చేశాను. ఆ మెంతులు 2, 3 అయితే గ్రైండ్ అవ్వలేదండి. ఇంకా వాటిని తీసి అయితే పక్కకేసాను. ఇంకా చేతులు అయితే ఒకసారి కడుక్కొని ఇంకా దానికి మూత పెట్టేసి అయితే దాన్ని పక్కన పెట్టానండి. తర్వాత ఈ బౌల్ అన్నీ చూసారు కదా, ఇంకా ఈ బౌల్ తోమడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా దీన్ని అయితే మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి. ఈ బౌల్ తోమేసరికి 1/2 అవర్ పట్టింది నాకైతే. ఇంకా ఈ నైట్ అయితే కరెంట్ పోయిందండి. ఈ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. సో ఈ వీడియో ఇంతతో అయితే ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది.